నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్. పొలిటికల్ అనే కాదు, అన్ని రంగాల్లో కూడా ఒక అనలిస్ట్‌గా అన్నిటిని కూడా సమపాళ్లలో మనకు అందిస్తూ ఉంటారు. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ కాదు. పార్టీ పరంగా కూడా ఎటువైపు మొగ్గు చూపకుండా న్యాయపరంగా తన ఒక అడ్వకేట్ కూడా ఆయన. సో, ఆయన సమాన న్యాయం ప్రతి ఒక్కరి పక్కన ఎవరి పక్షాన న్యాయం ఉంటే వారి పక్షానే మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎవరో కాదు. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. యాక్చువల్‌గా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి కుంగుబాటు నేపథ్యంలో విచారణ నిమిత్తం కమిషన్ వేయడం జరిగింది. ఈ ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనకు తెలిసింది ఈటెల రాజేందర్‌కి, హరీష్ రావుకి, ఇప్పుడు కేసీఆర్. ప్రెజెంట్ అంటే హరీష్ రావుకిని అండ్ ఈటెల రాజేందర్‌కి అయిపోయింది విచారణ. రేపు జరగబోయేది యాక్చువల్‌గా 11వ తారీఖున ఏంటంటే కేసీఆర్‌ని పిలవడం జరిగింది. సో, ఇది ఏ కోణంలో దారి తీయవచ్చు? అంటే జస్ట్ ఒక విచారణతోనే సరిపోద్దంటారా? నిజాలు బయటకొస్తాయా? లేకపోతే ఇది అది ఏదో జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ పార్టీ ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఫార్మ్ చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం అంటే ఆ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలాగా చూడాలా? లేకపోతే నిజంగానే ఈ ప్రాజెక్ట్ మీద జరిగిన అన్యాయం బయటకొస్తదంటారా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. హ్మ్. సమస్య లేదు. హ్మ్. అంటే కింది స్థాయి అధికారిని అరెస్ట్ చేస్తేనే 200 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు దొరికినాయి. అవును. కానీ కింది నుంచి పై దాకా చూస్తే రాజకీయ నాయకులు కానీ అధికారులు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఏటీఎంగా వాడుకున్నట్టే లెక్క. హ్మ్. అంచనాలు పెంచారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిది అంటున్నాను నేను ఇటు పక్క. హ్మ్. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చినాక మొదటి దశలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అంటే తెలంగాణ ఐకాన్ ఏంటి, అసలు స్లోగన్ ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు. అవును. నీళ్లు ఫస్ట్ కదా. నీళ్లలో కాకతీయ ద్వారా తట్టడి మట్టిది వేలాది చెరువులను 6,000 చెరువులను బాగుపరిచారు. హ్మ్. తర్వాత మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం అలో లక్ష్మణ అంటుంటే మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ డబ్బులు ఖర్చు కావచ్చు కానీ ప్రతి ఇంటికి నల్లా వచ్చింది. హ్మ్. మూడోది ఏంది, మనకు ఏదైతే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు కోసం. హ్మ్. అంటే మనిషికి కావాల్సింది సాగునీరు, తాగునీరు, అట్లా పరిశ్రమలకు కూడా కావాలి. అవును. కనుక పరిశ్రమలకు తాగునీటికి పనికొచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. నేను ఆ ప్రాజెక్టును కింది నుంచి మీద దాకా 3-4 సార్లు అధికారికంగా పోయినా, అధికారిక మామూలుగా రహస్యంగా కూడా పోయినా. ఏం జరుగుతుందో అధికారికంగా పోయినప్పుడు వాళ్ళ లెక్కలు చెప్తారు. మనం మామూలుగా వెళ్ళినప్పుడు ప్రజలను పరిశీలిస్తే తెలుస్తుంది కదా ఎక్కడ ఏం జరుగుతుంది. అవును. కనుక 4-5 సార్లు మొత్తం ప్రాజెక్టు తిరిగిన ఇది ఒకటే కాదు, పోలవరం ప్రాజెక్టు మీద కానీ వాటి మీద తిరిగిన వాడిని. ఇక్కడికి వచ్చే కాళేశ్వరం విషయానికి వస్తే వాళ్ళు ప్రాజెక్టును ఎందుకు మార్చారని ప్రశ్న వస్తుంది. ఒరిజినల్గా ఈ ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఇస్తుందో కమిషన్కు మన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఇస్తారు. వాళ్ళకి మేడిగడ్డ ఎందుకు కుంగింది అనే దాని మీదే రెఫరెన్స్ వాళ్ళకు. మేడిగడ్డ కానీ దాని మీద ఉన్న అన్నారం కానీ సుందిల్లా కానీ 3 చిన్న చిన్న బ్యారేజ్కి ఎక్కువ, డ్యామ్కి తక్కువ. నేను ఎప్పుడు చెప్తుంటాను పద్మ గారు, మున్సిపాలిటీ మన ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం ఉంది, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మున్సిపాలిటీకి ఎక్కువ, మన ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ. ఇది అంతే, బ్యారేజ్కి ఎక్కువ, డ్యామ్కి తక్కువ. ఒక్కో దానిలో 16, 12, 11 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచి బ్యారేజ్లు కట్టారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రయోగం ఇది. దీనిలో అవినీతి జరిగింది. దాంతో కొంత కుంగిపోయింది, 2 పిల్లలు కుంగిపోయినాయి కాదంటే. కానీ కమిషను తన పరిధిని దాటిపోయిందా అనే మాట వస్తుంది. మీరు అన్నారు కదా, కమిషన్ గతంలో 400 పేజీల రిపోర్ట్ తయారు చేసినాం, అతి త్వరలో బయట పెడతా అన్నప్పుడు 7వసారి దాన్ని పొడిగించారు. 7వసారి పొడిగించిన క్షణంలోనే వెంటనే తెల్లారి నుంచి, అంతకుముందు వారం రోజులు టైం ఉండి అప్పటికి అంతకు నిర్ణయం తీసుకుంది కాదు. మన ఈటల రాజేందర్ కానీ, హరీష్ రావు కానీ, అట్లానే కేసీఆర్ కానీ ముగ్గురిని విచారణ పిలిచారు. ఇది మంచిది అయిద్ది అంటున్నాను. ఎందుకంటే నిజంగా విధాన నిర్ణయం చేసింది ప్రభుత్వం అంటే క్యాబినెట్లో సబ్ కమిటీ వేసింది కూడా ప్రభుత్వమే. కనుక క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న హరీష్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరిని పిలిచారు. ఒక తుమ్మల నాగేశ్వరరావుని పిలవాల్సి ఉంటే పిలవలేదు. ఆయనే సుమోట నేనే వస్తా అంటున్నాడు. ఆయన మంచిదే. అట్లాగే కేసీఆర్ గారిని పిలవడం. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం దేశవ్యాప్తంగా విచారణ చూడండి, రాజకీయ నాయకులు ఎక్కడా కూడా పెద్దగా విచారణలో జైలుకు పోయిన సందర్భాలు తక్కువ. పోతే కూడా వ్యక్తిగత కారణాలతో పోయినారు. ఉదాహరణకు జైలు వెళ్తా ఉందనుకోండి, ఆదాయానికి మించిన ఆస్తుల వల్ల పోయింది. కానీ ఆమె రాజకీయ నిర్ణయాల మీద పోలే. అంటే జయలలిత ప్రభుత్వంలో 3 సార్లు ముఖ్యమంత్రి ఆమె. ఎప్పుడు కూడా తను రాజకీయ నిర్ణయం చేసిన దాని మీద జైలుకు పోలే. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా జైలుకు పోయిండు. ఆయన దేనికి పోయిండు? గడ్డి కుమ్మకాలలో పోయిండు. అట్లాగే మొన్న కేజ్రీవాల్ పోయిండు. ఆయన కూడా లిక్కర్ స్కామ్లో పోయిండు. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం తప్పు అని ప్రశ్నించడానికి వీలు. మొన్న హైకోర్టు, మన సుప్రీంకోర్టు మంచి మాట అన్నది. పార్లమెంట్ కానీ చట్టసభలు ఏవైతే నిర్ణయాలు చేయడం వాళ్ళ వంతు, అందులో రాజ్యాంగ సమస్యలు వస్తే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైతే మనం చెప్పాలి. కానీ ఏ చట్టం చేయాలో మనం ఎట్లా చెప్తాం? అంటే చట్టసభలకు ఉన్న అధికారులు చట్టసభలే, మనకు జ్యుడిషియరీకి ఉన్న అధికారులు జ్యుడిషియరీకి అని చెప్పి స్పష్టంగా. అటువంటి అప్పుడు ఇక్కడ ఏ కమిషన్ వేసిండ్రు? ఇప్పుడు నిన్న కాక మొన్న మనకు ఎవరైతే ఈటల రాజేందర్ గారు వెళ్ళారో ఆయన స్పష్టంగా కమిషన్ మనకు క్యాబినెట్ కమిటీ నిర్ణయం అయింది, పోయినాము, అది సబ్ కమిటీ వేసింది, అక్కడి నుంచి మార్చడం కరెక్టే అనుకున్నాం, చేశాం, అది పూర్తిగా క్యాబినెట్ పూర్తిగా పారదర్శకంగా సాగిందని ఆయన అంటున్నాడు. అట్లా నిన్న ఆధారాలతో సహా
అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఏది హరీష్ రావు గారు. కాళేశ్వరంకు దేర్ ఆర్ 3 సోర్సెస్. ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. పైన ఎస్ఆర్ఎస్పిలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్లు తెచ్చుకుంటాం. మిడ్ మానేరుకు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వస్తాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి 2 రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్ మానేరుకు. ఒకటి వరద కాలువ ఉంది, రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది. సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. సో మిడ్ మానేరుకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే వీ విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయరు, రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, తర్వాత మన మల్లన్న సాగర్, తర్వాత కింద కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం. ఇది మల్లన్న సాగర్, ఇది రంగనాయక్ సాగర్, ఇది అన్నపూర్ణ, దెన్ దిస్ ఈజ్ మిడ్ మానేర్. ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇది వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి, 2 ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి. దాన్ని ఆల్మోస్ట్ ఆధారాల ద్వారా తీసుకెళ్ళి చెప్పారు. కానీ ఇప్పుడు రేపు పోయే దానిలో వీళ్ళ ముగ్గురికి అతీతంగా కొత్తగా ఇద్దరికి అతీతంగా ఏం చెప్తారు అనుకోలేదు. కానీ ముఖ్యమంత్రిగా క్యాబినెట్ నిర్ణయాలు చెప్తారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ ఆయన చెప్తారు అనుకుంటున్నాను. నిర్ణయం తీసుకోవాల్సింది కమిషన్. అంటే వీళ్ళ వాదన విన్న తర్వాత కమిషన్ కాళేశ్వరంలో ఏం జరిగింది, డైరెక్ట్గా ముడుపులు ఎవరికి ముట్టినాయి, ఎట్లా పోయినాయి అంటే రాజకీయ నాయకులు ఇట్లాంటి విషయాల్లో జైలు పోయింది తక్కువ. చంద్రబాబు నాయుడు గారు కూడా పోయింది. కానీ ఎట్లా పోయిన ఆయన స్కిల్ స్కామ్లో 13 సంతకాలు పెట్టింది ఆ ఫైళ్ళ మీద. అంటే చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చిన అదే అకౌంట్లోకి వచ్చినాయి అంటున్నారు. కనుక అట్లా పోయారు తప్ప ఇట్లా ఆధారాలతో అయితే చేయరు. నిన్ననే ఈటల రాజేందర్ గారు ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా ఆయన మాట చెప్పారు. కేసీఆర్ గారు చాలా తెలివిమంతుడు, ఎక్కడా కూడా చిక్కడు దొరకడు, ఆయన సమస్య లేదు పొమ్మని ఆకాశానికి ఎత్తిండి ఆయన వేరే ప్రతిపక్ష పార్టీలో ఉండు. కనుక నేను ముగ్గురిని గురించి చెప్తాను. అంటే ఆ ముగ్గురు అని నిన్న మాట మాట్లాడాను. ఆ ముగ్గురు ఎవరంటే ఈటల రాజేందర్ గారు ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ నుండి ఇప్పుడు బీజేపీలో చేరండి. అట్లానే మన తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో టీఆర్ఎస్లో ఉండే ఇప్పుడేమో మన కాంగ్రెస్లో ఉన్నారు. మన హరీష్ రావు గారు టీఆర్ఎస్లో ఉన్నారు. చూస్తున్నాం కదా మనం. అంటే ఈ ముగ్గురు కూడా 3 పార్టీల్లో ఉన్నారు. విభిన్న స్వరాలు వినిపించాల్సిన వాళ్ళు. ఈటల రాజేంద్ర పూర్తిగా ప్రభుత్వంలో ఏం జరిగింది చెప్పారు. ఒకవేళ చెప్పకపోతే ఆయనకి నష్టమయ్యేది. నాకు ఏం తెలియదంటే నువ్వు మంత్రిగా ఎట్లున్నావు అని అడుగుతాం కదా మనం. అన్నీ తెలిసి అనకపోతే తప్పదు, తెలిసినా తెలియకుండా. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే నాకు ఏం తెలియదు, అసలు క్యాబినెట్లో ఈ సమస్య రాలేకపోమంటున్నారు, దానికి ఆధారాలు చూపిస్తా అంటున్నారు. అది కనుక వస్తే తప్పక రేపు కేసీఆర్ గారు వాటికి కొంచెం ముప్పు వచ్చే అవకాశం ఉంది. కానీ నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్లాంటి విధానపరమైన నిర్ణయాలు చేయడంలో జైలుకు పోరు కూడా అంటున్నాను. కానీ తొండందవి ఎలకని పడతారా, నిజమైన ఈ అవినీతి తేలుస్తారా అనేది ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే గతంలో ఒక ఇంజనీర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే కాళేశ్వరంలో కనుక సరిగ్గా విచారణ జరిగితే సగం ఇరిగేషన్ శాఖ ఖాళీ అయిపోతుంది పొమ్మన్నాడు. అంటే సగం మంది ఇంటికి పోతారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పటికి 3 కమిటీలు వేశారు. ఒకటేమో NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు ఏం చెప్పారు స్పష్టంగా, జరిగింది పొరపాటే, కానీ దాన్ని నిర్మాణ సంస్థలకు అప్పచెప్పి మళ్ళీ ఎవరైతే నిర్మాణం చేసి L&T, మెగా ఈ రెండింటికి అప్పచెప్పి ఆ లోపాన్ని సరిదిద్దాలి. సరిదిద్దితే చేసుకోవచ్చు. ఆ 3 బ్యారేజీల విషయంలో కొంత లోపం ఉంది, కానీ మిగతా వాటిల్లో ఎంక్వైరీ అదే దాన్ని చేసేసారు. ఆ రిపోర్ట్ వచ్చింది, దాన్ని బయటపెడతారు ఇప్పటికి కూడా. రెండోది విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇప్పటికే వచ్చింది. 35 మంది అధికారుల మీద చర్య తీసుకోమని చెప్పి శాఖాపరంగా పేర్లతో సహా వాళ్ళు వెల్లడించారు. మరి దాని మీద ఎందుకు తీసుకోవడం లేదు అంటే రాజకీయంగా కమిషన్ మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. రాజకీయంగా ఉద్దేశం ఉన్నప్పుడు కేసీఆర్ గారు పోయిన తర్వాత ఈ ముగ్గురి వాదనలు విన్న తర్వాత కమిషన్ ఏం తీర్పు చెప్తుందో చూడాలి. కేవలం అధికారులకే పరిమితం అవుతుందా, విధాన నిర్ణయాలు ప్రశ్నిస్తుందా? అంటే విధాన నిర్ణయాలు ప్రశ్నిస్తే ఈ కార్ రేసు మీద ఎట్లా కేసు కావనో, మరి ఇప్పుడు రేపు పొద్దున అందాల పోటీల మీద ప్రభుత్వం ఇంకో కేసు కదా. ఈ కార్ రేసులు నిర్ణయం తీసుకున్నారు, 55 కోట్లు ఎక్కడికి పోను అక్కడికి పోయినాయి, దానికి ఆధారాలు ఉన్నాయి, ఎవరు డబ్బులు తీసుకోలేదు. ఇదే అంత అంటున్నాను నేను. రేపు పొద్దున అందాల పోటీలో కూడా ఖర్చు పెట్టింది ప్రభుత్వమే, చెక్కులు ఉంటాయి, ఎక్కడికక్కడ పోయింది ఉంటుంది. కనుక ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కేసులు పెట్టుకుంటూ పోతే ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు మిగలడు. వాళ్ళే లోపాలు చెప్పుకుంటున్నారు, వాళ్ళే బయటపడుతున్నారు. ప్రజలందరినీ గమనిస్తున్నారు. ప్రజలు ఏం చేస్తారంటే ఈ సాంకేతిక అంశాలు ఎవరు చూడరు. కేవలం అహంకారం ఉందా, అవినీతి ఉందా, కర్రు కాల్చి వాత ఎప్పుడు పెడతారంటే ఎన్నికలు వచ్చినప్పుడే. అందుకని చరిత్ర నిర్మాతలు ప్రజలే కానీ కమిషన్లు కావు, ఈ రాజకీయ నాయకులు అంతకంటే కాదు. అవును, చాలా థ్యాంక్ యూ సో మచ్, గొప్పగా వివరించారు.